పరిశుద్ధాత్మ దేవునికే మహిమ కలుగునుగాక. స్తుతి ఘనత మహిమ ప్రభావములు ఆయనకే చెల్లునుగాక. ఈ సమయంలో ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరిపైకి దేవుని యొక్క అభిషేకం ప్రవాహం వలె దిగి వస్తుంది. ప్రతి ఒక్కరూ దేవుని యొక్క కార్యాలను చూస్తారు. ప్రతి ఒక్కరిపై దేవుని యొక్క అభిషేకం విడుదల కావస్తుంది. ప్రతి ఒక్కరూ దేవుని యొక్క అభిషేకాన్ని కనులారా చూస్తారు. దేవుని యొక్క కార్యాలను మీరు చూడబోతున్నారు కన్నులారా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. దేవుని యొక్క అభిషేకం ఇక్కడ కృమ్మరించబడునుగాక. దేవుని యొక్క ప్రభావం ఇక్కడ విడుదలగునుగాక. హల్లెలూయా. రిలియా రారాదరి అనంద్రుషే బేకిలి విటరి అనంద్రశుక రభాలి తెరివే. సహోదరి శిరీష దేవునితో మాట్లాడుతున్నాడు. శిరీష, ఇదిగో నీ భర్త లేడని, భర్త చనిపోయాడని ఒక పాపతో ఈ జీవితం ఎలాగని నువ్వు బాధపడుతున్నావు కదా శిరీష. దేవుడినితో మాట్లాడుతున్నాడు. దిగులు పడకు, నీ కన్నీళ్లు ప్రభు చూస్తున్నాడు. భయపడకు, దేవుడు నిన్ను ఉన్నత స్థానంలో పెడుతున్నాడు. రిబెలియరియ క్రోధ శకరవే. నా భర్త చనిపోయాడు అనే వేదనతో నీ ఉన్నావు కదా, ఇదిగో ప్రభు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. ఉన్నత స్థితిలో దేవుడు నిన్ను పెడుతున్నాడు. నిన్ను మళ్ళీ ఆయన ఆశీర్వదించి నిన్ను మళ్ళీ ఒక కుటుంబముగా కట్టబోతున్నాడు. క్రెలియారో ఉషదరి మిధార నమాందల ధిరియనంద శకరవే. హల్లెలూయా. సహోదరి ఆశ దేవునితో మాట్లాడుతున్నాడు. ఆశ, ఇదిగో నీకు ఒక ల్యాండ్ విషయమై ఇబ్బందుల్లో ఉన్నావు. రిబికల రంధరవే. ఆ ల్యాండ్ విషయంలో వేదన పడుతున్నావు, దుఃఖపడుతున్నావు. అది చిక్కుల్లో ఉండిపోయింది. దాని నుంచి బయటికి రాలేకపోతున్నావు, వేదన పడుతున్నావు, కన్నీరు కారుస్తున్నావు. దేవునితో మాట్లాడుతున్నాడు. భయపడకు ఆశ. ఆ వేదన నుంచి, ఆ యొక్క చిక్కుల నుండి ప్రభు నిన్ను విడిపిస్తున్నాడు. రోష మెలి క్రాంద రాధ కరియనంద్రుది శబెరవే. సహోదరి రాధా దేవునితో మాట్లాడుతున్నాడు. ఇదిగో నడుములో బలహీనత వలన నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు. సయాటికా ప్రాబ్లంతో బాధపడుతున్నావు. ఇదిగో ప్రభు నిన్ను తాకుతూ ఉన్నాడు. రాధా, ఇప్పుడే ఆయన యొక్క అభిషేకము నీ పైకి విడుదలవుతుంది. ఆయన శక్తి నిన్ను కమ్ముకుంటుంది. ఇప్పుడే ఆయన జీవము నీ పైకి విడుదలవుతుంది. రిమిలి కరా తురియనందరవే రిషభేలియనందరవా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఇక్కడ ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరిపైకి నీ ఆత్మను కృమ్మరించండి నాయన. ప్రతి ఒక్కరిని స్వాధీనం చేసుకోండి. ప్రతి ఒక్కరిలోని జీవాన్ని విడుదల చేయండి. మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని యొక్క ఆత్మ మన మధ్యలో సంచరిస్తున్నాడు. దేవుని యొక్క శక్తి మనలను దర్శిస్తుంది. ఆయన యొక్క ఆత్మ స్పర్శ నీ పైకి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. దేవుని యొక్క అభిషేకం మీ పైకి దిగి రాబోతుంది. చేతబడి శక్తులతో బాధపడుతున్నా, పిల్లలు లేక బాధపడుతున్నా, ఉద్యోగం లేక బాధపడుతున్నా, ఎటువంటి ప్రాబ్లం అయినా సరే ఏమీ వెయిట్ చేయొద్దు. కొన్ని వందల మంది కాల్ చేస్తూ ఉంటారు, కాల్ కలవదు. కొన్ని వేల మందిలో నీ నెంబర్ రీచ్ అవ్వకపోవచ్చు. ఏమీ దిగులు పడొద్దు. రేపైనా కాల్ చేయండి, లేదంటే మెసేజ్ పెట్టండి. ఖచ్చితంగా దేవుడు గొప్ప విడుదల నీకు ఇస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క శక్తి చేత నువ్వు నింపబడతావు. మహత్తరమైన కార్యాలు నీవు చూస్తావు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు చేయుచున్న కార్యాలు, ఒక 2 కార్యాలు నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఆయన చేస్తున్న అద్భుతమైన కార్యాలు మనం చూస్తూ ఉండగా మన హృదయం తరించిపోతుంది. ఆమేన్. దేవుని యొక్క వాక్యానికి వెళ్ళకముందు ఒక 2 సాక్ష్యాలు. విజయవాడ నుండి ఝాన్సీ. దైవజనులైన సియోను రాజు గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అయ్యా, చాలా కాలముగా నా మనవరాలికి వివాహం కావడం లేదు. సంవత్సరాలు గతించిపోతున్నాయి. వయసు మించిపోతుంది. వివాహం చేయవలసిన సమయం దాటిపోతుంది. అలాంటి సమయంలో చాలా వేదనతో, చాలా బాధతో, దుఃఖములో ఉన్న మేము ప్రభు కొరకు కనిపెడుతున్నాం. ఆ సమయంలో మీ యొక్క వర్తమానం టీవీలో వస్తూ దేవుని యొక్క కార్యాలు మీ ద్వారా దేవుడు చేస్తూ ఉంటే చూసి ఆశ్చర్యపోయాం. వెంటనే మీకు కాల్ చేసి విషయాన్ని చెప్పాం. మీరు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి, అమ్మా నీ మనవరాలికి
దేవుడు త్వరలో వివాహం చేస్తున్నాడు అని చెప్పారు. మీరు చెప్పిన 15 రోజుల్లో దేవుడు మంచి మ్యాచ్ తీసుకొచ్చాడు. నా మనవరాలికి గ్రాండ్గా వివాహం చేశాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూస్తున్నారు కదా, దేవుని కార్యాలు సంచలనాత్మకమైనవి. ఖచ్చితంగా ఏ కార్యమైనా దేవుడు చేస్తాడు. ఆమేన్. మరొక సాక్ష్యం, మహబూబాద్ విష్ణువర్ధన్ దైవజనులైన సియోను రాజు గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అయ్యా, మాకు రావలసిన 30 లక్షల డబ్బు ఒకరు తీసుకున్నారు, వారు ఇవ్వడం లేదు. చాలా సంవత్సరాలుగా ఇవ్వడం లేదు. మేము కన్నీటితో బాధలో ఉన్నాం. మా డబ్బు వస్తాదా రాదా అనే సందిగ్ధంలో పడిపోయి ఉన్నాం. మాకు ఆశలు లేవు. ఆ సమయంలో మీ ద్వారా దేవుడు చేయుచున్న కార్యాలు చూసి వెంటనే మీకు ఫోన్ చేశాం. అయ్యా, విషయం ఇది, మాకు రావాల్సిన డబ్బు రావడం లేదని మీకు కాల్ చేశాం. వెంటనే మీరు ప్రేయర్ చేశారు, ప్రార్థన చేసి, అమ్మా అయ్యా, మీకు రావలసిన ధనం తిరిగి వస్తుంది, ఎవరైతే మీ దగ్గర డబ్బు తీసుకున్నారో వారు మీకు ఇచ్చేస్తున్నారని చెప్పారు. మీరు చెప్పిన 3 రోజులకే వారు మాకు రావలసిన 30 లక్షలు ఇచ్చేశారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు బండ హృదయాలను సహితం బద్దలు చేసి మనకు రావలసిన అమౌంట్ కానివ్వండి, మనకున్న చిక్కుల్లో నుంచి దేవుడు మనల్ని విడిపించబోతున్నాడు. కాబట్టి ఏమి దిగులు పడవద్దు. స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఖచ్చితంగా కాల్ కలిసింది అంటే మీ సమస్యకు దేవుడు విడుదల ఇచ్చారని గుర్తుపెట్టుకోండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క వర్తమానానికి వెళదాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న అద్భుతమైన వర్తమానం, దేవుని మాటే బంగారు బాట. దేవునికి స్తోత్రం. దేవుని మాట బంగారు బాట. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాట మీద నీవు నిలబడి ఉంటే, దేవుని యొక్క మాట కొరకు నీవు కనిపెట్టుకొని ఉంటే, దేవుని యొక్క మాట మీద నీవు ఆధారపడి ఉంటే, నీ జీవితపు బాట బంగారు బాట అయిపోతుంది. ఖచ్చితంగా ఈ వర్తమానం వింటుండగానే నీ లైఫ్ వే అది బంగారు బాటగా దేవుడు నీకు చూపించబోతున్నాడా. హల్లెలూయా. ఇంతవరకు నీ మార్గంలో, ఇంతవరకు నీ జీవితంలో ఎన్నో సమస్యలు, కష్టాలు, బాధలు, ఎన్నో వేదనలు నిన్ను పట్టుకొని పిండేస్తున్నాయేమో. అయితే ప్రభు ఈ సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. నీ బాట బంగారు బాట. నీ జీవితం బంగారమయమైపోయి ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను మార్చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని యొక్క మాట నీ యొక్క జీవితపు బాటను ఎలా బంగారు బాటగా మార్చేస్తుందో ఈ వర్తమానంలో దేవుడు నీకు తెలియజేయబోతున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని చూస్తే ఆదికాండము 26వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదివితే అక్కడ ఏమని వ్రాయబడి ఉందో చూడండి. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి యొక్క కరువు ఆ దేశంలో వచ్చాను. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్ళాను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసవై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇస్సాకు దినములలో ఒక భయంకరమైన కరువు వచ్చింది. కరువు దేశానికే వస్తే ఆ దేశంలో మనం ఉన్నప్పుడు మనకి కూడా కరువే ఉంటుంది. అప్పుడు ఇస్సాకు అనుకున్నాడు, తన మనసులో అనుకుంటున్నాడు, ఈ దేశంలో ఉండకుండా ఐగుప్తుకు వెళ్ళిపోవాలని ఆలోచిస్తున్నాడు. ఇలా ఆలోచిస్తూ ఉన్నప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. నాయనా, నా కుమారుడా, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు. అయ్యా, ఇక్కడ కరువు అయ్యా. ఎస్, అయినా పర్వాలేదు, ఇక్కడే ఉండాలి.
అయ్యా ఇక్కడ ఇబ్బందిగా ఉంది, ఆయన ఇక్కడే ఉండాలి. అయ్యా ఇక్కడ శ్రమ ఎక్కువ ఉంది, ఆయన ఇక్కడే ఉండాలి. నేను నీకు తోడై ఉన్నాను, నిన్ను ఆశీర్వదించబోతున్నాను. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు చేస్తున్న ఉద్యోగములో ఇబ్బందులు పాలై ఇబ్బందులు ఫీల్ అవుతున్నావా? ఇబ్బందుల్లో పడి బ్రతుకుతూ ఉన్నావా? నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదించాలనుకుంటున్నాడు. ఇప్పుడున్న ఉద్యోగం నీకు కష్టం అనిపిస్తుందా? ఇప్పుడున్న వ్యాపారం నీకు ఇబ్బందుల్లోనికి నెట్టేస్తుందా? ఏమీ దిగులు పడద్దు. ప్రభు ఈ సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. ఈ వ్యాపారాన్ని నేను ఆశీర్వదించబోతున్నాను. ఈ వ్యాపారంలోనే నువ్వు అభివృద్ధి చెందబోతున్నావు. హల్లెలూయా. ఈ ఉద్యోగంలోనే నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను. ఇక్కడే నీకు క్రొత్త మార్గాలు తెరవబోతున్నాను. హల్లెలూయా. ఇదిగో ఈ ప్రాంతంలో నేను ఉంటున్నాను, కానీ ఇక్కడ నేను సక్సెస్ కాలేకపోతున్నాను. ఈ ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి వెళ్ళిపోవాలని ఆలోచిస్తున్నావా? ఇదిగో దేవుని యొక్క ఆలోచన నీ యొద్దకు వస్తుంది. నేను నిన్ను ఆశీర్వదించి నిన్ను బలపరచబోతున్నాను. నేను నీకు తోడుగా ఉండి నిన్ను హెచ్చించబోతున్నాను. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క స్వరం నీవు వినాలి. దేవుని యొక్క మాట నీవు వినాలి. దేవుడు ఏ పొలములో నిన్ను దీవించబోతున్నాడో, దేవుడు ఏ ఉద్యోగములో నిన్ను ఆశీర్వదించబోతున్నాడో, దేవుడు ఏ వ్యాపారంలో నిన్ను దీవించబోతున్నాడో, దేవుడు ఏ చోట నిన్ను అభివృద్ధి చేయబోతున్నాడో ఆ స్వరాన్ని నీవు వినాలి. ఆ దేవుని యొక్క మాటని వినాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ కష్టమైనా కానీ నువ్వు దేవుని మాట వింటే అప్పుడు నీ బాట, నీ మార్గం, నీ జీవితం బంగారం అవుతుంది. హల్లెలూయా. ఆశీర్వాదం అవుతుంది. హల్లెలూయా. నీవు దీవించబడతావు, నీవు అభివృద్ధి చెందుతావు, నీవు ఉన్నత స్థానానికి ఎక్కుతావు. హల్లెలూయా. ఇప్పుడు నీ శాలరీ సరిపోవడం లేదా? ఇప్పుడు నీకున్న వ్యాపారంలో నష్టాన్ని చూస్తున్నావా? ఇప్పుడు నీ జీవితంలో వ్యాధిగ్రస్తమైపోయి బ్రతుకుతున్నావా? ఇక్కడ ఈ హాస్పిటల్లో విజయం రాలేదని, స్వస్థత కలగలేదని వేరే హాస్పిటల్కి పారిపోదాం అనుకుంటున్నావా? ఓకే ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నిన్ను దర్శిస్తే ఏ హాస్పిటల్కి వెళ్లకుండానే బాగు చేయగలడు. దేవుడు నిన్ను బాగు చేయాలనుకుంటే నిన్ను ఎక్కడికి తిరగకుండానే బాగు చేయగలడు. ఆమేన్. కానీ ఆ ప్రభు స్వరం వినటానికి నీకు ఓపిక ఉందా? నీకు ఆలోచన ఉందా? ఆ ప్రభు యొక్క స్వరం వినగలిగిన జ్ఞానము ఉందా? లేకపోతే ఇక్కడ దైవజనుడున్నాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. నీ లైఫ్ యొక్క టర్నింగ్, నీ జీవితంలో ఎటు వెళ్ళాలో నీకు అర్థం కాకపోతుంటే, ఇదిగో వివాహం విషయంలో ఎవరిని చేసుకోవాలో నీకు తెలియకపోతుంటే, బిజినెస్ విషయంలో ఏ బిజినెస్ చేయాలో నీకు అర్థం కాకపోతూ ఉంటే దేవుడు నీకు తెలియజేయబోతున్నాడు. ఆ ప్రకారంగా దేవుని మాట మీద నీవు నమ్మకం పెట్టుకుంటే నీవు ఆశీర్వదించబడబోతున్నావు. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. చూడండి, ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనాన్ని చూద్దాం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు నిన్ను గొప్పవాడిగా చేయాలనుకుంటున్నాడు. దేవుడు నిన్ను ఉన్నత స్థానంలో పెట్టాలి అనుకుంటున్నాడు. కానీ నీవు పారిపోవాలనుకుంటున్నావు. దేవుడు నిన్ను ఉన్నత స్థానంలో పెట్టాలని కోరుకుంటున్నాడు. కానీ నువ్వెక్కడికో పరిగెత్తుకుని పోవాలని ఆలోచిస్తున్నావు. నీ ఆలోచనలు వేరు, దేవుని యొక్క ఆలోచనలు వేరు. నీ విధానం వేరు, దేవుని యొక్క విధానం వేరు. ప్రియ దేవుని బిడ్డ, నేను నీకు తోడుగా ఉన్నాను, నీ వ్యాపారంలో అభివృద్ధి చెందుతావు. నేను నీకు తోడుగా ఉన్నాను, నీకు గర్భఫలం ఇస్తాను. నేను నీకు తోడుగా ఉన్నాను. హల్లెలూయా. పిల్లలు పుట్టడం లేదని నీ భార్యను వదిలిపెట్టాలనుకుంటున్నావా? దేవుడు ఈ సమయంలో నీతో మాట్లాడుతున్నాడు.
నేను నీకు గర్భఫలమివ్వబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆలోచన తప్పు, నీ ఆలోచనను మార్చుకో, నీ ఆలోచనను మార్చుకొని నా మాట మీద నమ్మకం పెట్టుకో. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ గృహంలో ఆశీర్వాదం లేదని ఆ గృహాన్ని అమ్మేయాలనుకుంటున్నావా? నీ ఆలోచన తప్పు. దేవునితో మాట్లాడుతున్నాడు. నేను నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాను, నువ్వెందుకు కంగారు పడుతున్నావు? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నువ్వెందుకు దిగులు చెందుతున్నావు? ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఒక మాట ఇస్తే దేవుని యొక్క మాట మీద నువ్వు నమ్మకం పెట్టుకోవాలి. ఆ నమ్మకం మీద దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాడు. నీకున్న నమ్మకం ఏ పర్సంటేజ్లో ఉంది? దేవుని మీద, దేవుని యొక్క మాట మీద, దేవుని యొక్క ప్రణాళిక మీద నీకున్న నమ్మకం ఎంత పర్సంటేజ్లో ఉంది? పూర్తిగా నమ్మకం ఉంటే ఆయన పూర్తిగా అద్భుతం చేస్తాడు. కొంచెమే నమ్మకం ఉంటే కొంచెమే చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవునితో మాట్లాడుతున్నప్పుడు ఈ సమయంలో దేవునితో మాట్లాడుతున్నాడని నువ్వు విశ్వసిస్తే 100కు 100% దేవుడు నీ జీవితపు మార్గాన్ని, దేవుడు నీ జీవితపు బాటను బంగారు బాటగా మార్చి నిన్ను గొప్పవాడిగా, నిన్ను గొప్ప దానిగా తీర్చబోతున్నాడు. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. ప్రైజ్ ద లార్డ్. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1-2 వచనాలను చూద్దాం. అక్కడ ఏమని మాట్లాడుతున్నాడు దేవుడు? నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఆయన ఆజ్ఞలను శ్రద్ధగా విని వాటిని గైకొంటే, ఆ మాట మీద నమ్మకం పెట్టుకుంటే భూమి మీదనున్న సమస్త జనముల కంటే దేవుడు నిన్ను హెచ్చించి ఉన్నత స్థానంలో పెట్టి నిన్ను గొప్పవాడిగా చేయబోతున్నాడు. నీవు నీ దేవుడని యెహోవా మాట విని ఎడలా, 2వ వచనం, విని ఎడలా ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును. ప్రియ దేవుని బిడ్డ, జీవితంలో ఆశీర్వాదం అనేది చూడకపోతే వేదన అనేది మనలను విడిచి వెళ్ళదు. మన దుఃఖం మనలోనే ఉండిపోతుంది. బ్రతుకు ఎలా వెళుతుంది అంటే వేదనతో ముందుకు వెళుతుంది. మన బాధను ఎవరికి చెప్పుకోలేక, ఏమి చేయాలో అర్థం కాక, ఎక్కడికి వెళ్ళాలో తెలియక, ఏ పని చేయాలో తెలియక లక్షలు లాస్ అయిపోతూ ఉంటాం. కొన్నిసార్లు మన తొందరపాటు వలన కొన్ని లక్షలు, కోట్లు లాస్ అయిపోతూ ఉంటాం. దేవుడు ఈ సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. నీవు లాస్ అయిపోకుండా నీవు లాభము సంపాదించాలంటే నా మాట మీద నమ్మకం పెట్టుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. దేవుని మాట వినాలి. నీ స్నేహితుడి మాట కాదు, నీ బంధువు మాట కాదు, నీ రక్త సంబంధి మాట కాదు. దేవుడు ఏం చెప్తున్నాడో అది వినాలి. ఒకవేళ అలా వినడం చేత కాకపోతే ఇక్కడ దైవజనుడు ఉన్నాడు. దైవజనుడికి ఫోన్ చేయాలి. దైవజనుడి దగ్గర విచారించాలి. అయ్యా, నేను ఈ విషయంలో నష్టపోతున్నాను, దేవుని వద్ద కనుగొని దేవుని అడిగి నాకు చెప్పండి అయ్యా అని దైవ సేవకుని అడగాలి. అయ్యా, నేను ఈ బిజినెస్ చెయ్యాలనుకుంటున్నాను, ఇది దేవుడు ఆశీర్వదిస్తున్నాడా లేదా? అయ్యా, మీరు ప్రభువుని అడిగి తెలుసుకొని చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. మీరు ఎప్పుడైతే అలా దేవుని యొక్క సేవకుని అడిగి దేవుని దగ్గర విచారించి మీ యొక్క ప్రయత్నాన్ని ప్రారంభిస్తారో, మీ పనిని ప్రారంభిస్తారో, ఆ పనిలో దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాడు. ఆ పనిలో దేవుడు నిన్ను దీవించడం మొదలు పెడతాడు. నీకు గైడెన్స్ ఇస్తాడు. ఏ రూట్లో వెళ్ళాలో రూట్ చెప్తాడు. అప్పుడు నీకు ఆశీర్వాదమే తప్ప నష్టము అనేది నీ దగ్గరకు రాదు.
దీవెనే తప్ప నీకు శాపం అనేది నిన్ను సమీపించదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. కీర్తన భాగము నుండి మొట్టమొదటి కీర్తనలో 1 నుండి 3 వచనాలు చూస్తే అక్కడ ఏమని వ్రాయబడి ఉందో చూడండి. దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. దేవునికి స్తోత్రం. మన ఆనందం రీల్స్ చూస్తూ గడపడం కాదు, దేవుని ధర్మశాస్త్రములో ఆనందించాలి. అలా ఆనందించాలంటే నీకు ప్రార్థన జీవితం కావాలి. దేవునిలో ప్రార్థనలో నీవు గడిపితే, దేవుని యొద్ద నీవు మోకరిస్తే, అప్పుడు ధర్మశాస్త్రమునందు ఆనందించడం ఎట్లో ఆయన నేర్పిస్తాడు. ధర్మశాస్త్రమునందు దివారాత్రము ఆనందిస్తూ ఆనందిస్తూ దానిని ధ్యానించువాడు. హల్లెలూయా. దివారాత్రము ఆ దేవుని యొక్క ధర్మశాస్త్రములో ఆనందిస్తూ దానిని ధ్యానిస్తూ ఉంటే, హల్లెలూయా హల్లెలూయా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, అతడు ఎలా ఉంటాడంటే ధన్యుడు, అంటే దీవించబడిన వాడిలాగా ఉంటాడు. ఇంక ఎలాగుంటున్నాడో చెప్తున్నాడు. అతడు నీటి కాలువ యోరను నాటబడి ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. హల్లెలూయా. అతడు చేయునదంతయు సఫలమగును. విఫలమవ్వదు, సఫలమవుతుంది. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు చేసే పని సఫలమవ్వాలి అంటే నీవు ముందుగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయాలి. ముందుగా ప్రభువు పాదాల దగ్గర గడపాలి. ప్రభువు పాద సన్నిధిలో నీ సమయాన్ని హెచ్చించాలి. అంతేకాని వీధిలో కాదు, స్నేహితులతో కాదు, నీ సెల్ ఫోన్లో కాదు, నీ టైం దేవునితో. ఆమేన్. దేవుని దగ్గర, దేవుని పాదాల దగ్గర. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఎన్నో గంటలు ప్రభు దగ్గర గడుపుతూ ప్రభు చెప్పే మాటలు వింటూ ఉంటే, ఆహా ఎంత అద్భుతంగా ఉంటుంది, ఎంత మధురంగా ఉంటుంది ఆ జీవితం, ఎంతో ఉన్నతంగా ఉంటుంది. ఈ ప్రపంచం నాకు అది ఒక ఇష్టం లేనిదిగా మారిపోతుంది. దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క మాట అది ప్రాణముగా మారిపోతుంది. అది ఎంతో ఆశీర్వాదకరంగా కనిపిస్తుంది. నా బాట బంగారు బాటగా కనిపిస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అనుభవించి నీకు తెలియజేస్తున్నాను. అనుభవించి దేవుని యొక్క వాక్యాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితపు బాట బంగారు బాటలాగా మారిపోవాలి అంటే దేవుని మాట మీద నీ నమ్మకం పెంచుకోవాలి. కండ్లు మూసుకో, ప్రార్థన చేసుకుందాం. రెషలి వేరియ పౌరాంధ్రద కిలియన కృత సుధరవే రిబి లూర నామృధాస క్రొండ్రివే తిరియనంధురవే. హల్లెలూయా హల్లెలూయా. సహోదరి నర్మదా, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆర్థికపరమైన ఇబ్బందుల్లో నలిగిపోతున్నావు, దిగులు పడకు, ప్రభు నిన్ను విడిపిస్తున్నాడు. నీ కన్నీళ్లు తుడిచివేస్తున్నాడు. రోషడే భైర్యు నీమ రజంధ్రాల క్రంద్యనవే. సహోదరి మేరీ కుమారి, దేవుడితో మాట్లాడుతున్నాడు. ఇదిగో కడుపులో గడ్డలున్నాయి నీకు, అవి క్యాన్సర్ గడ్డలని నీకు తెలుసు. ఇదిగో డాక్టర్లు నీకు చెప్పారు, ఆపరేషన్ చేయాలన్నారు. రిమేలికారాధరవే. ప్రభుని దర్శిస్తున్నాడు. ఇప్పుడే ఆయన శక్తితో నువ్వు దర్శించబడుతున్నావు. ఇప్పుడే ప్రభు ఆ గడ్డలను కరిగించి ఆరోగ్యం ఇస్తున్నాడు. క్లెంట్రిమేషు దిరియనందర శక రాధా లికి రియనంద్రో తికరియనందరవే. సహోదరి క్రాంతి, దేవునితో మాట్లాడుతున్నాడు. క్రాంతి, ఇదిగో నీ భర్త వలన నీవు ఇబ్బంది పడుతున్నావు. నీ భర్త వలన నీకు సుఖం లేదు. నీ భర్త నిన్ను పట్టించుకోవడం లేదు. నీ భర్త వేరే దారి చూసుకుంటున్నాడు. నీ భర్త వేరే విధంగా ఆనందిస్తున్నాడు. దుఃఖములో ఉన్నావు కదా సహోదరి, ప్రభునితో మాట్లాడుతున్నాడు. దిగులు పడకో, ఆయన కృపనితో నీ ఎడల ప్రణాళిక కలిగి ఉన్నాడు. రిజబెక్రియానంధురవే. దేవుడిని ఆశీర్వదిస్తున్నాడు. నీ భర్త యొక్క మనసును మారుస్తున్నాడు. భయపడకు. రీపేటే తలయనాంకృషధరవే రామ మాది కల అంధ్రువే.
సహోదరుడా రామ్, దేవునితో మాట్లాడుతున్నాడు. రామ్, ఇదిగో నీ జీవితాన్ని ప్రభు ఆశీర్వాదకరంగా చేస్తున్నాడు. ఇదిగో టెన్షన్ పడుతున్నావు, కుటుంబంలో వేదన ఉంది, కుటుంబం అప్పులో ఉందని బాధపడుతున్నావు, ఇదిగో ఎలా బయటికి రావాలా అని ఆలోచిస్తున్నావు. దేవుడు నిన్ను పైకి లేపుతూ ఉన్నాడు. రిజడే భేరియన్ అంద్రుదా కరవే, దిగులు పడకు, ప్రభు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. సహోదరుడా ప్రకాష్ దేవునితో మాట్లాడుతున్నాడు. ఇదిగో రెయ్యలు చెరువులు వేస్తున్నావు, ఇదిగో నీకు నష్టం వచ్చింది. ఇదిగో ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ సమయం నుండి, ఈ రోజు నుండి దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడుతున్నాడు. క్రౌలారియ మేరీ క్రాందాశ ధరవే, ప్రకాష్ నీవు దీవించబడుతున్నావు. నీవు రొయ్యల చెరువులలో నుంచి అత్యున్నత అభివృద్ధిలోనికి వెళుతున్నావు. బహుగా పంట వస్తుంది నీకు. రిలి బ్యూరు క్రాంద రశుకరవే, బహుగా లాభం వస్తుంది నీకు. దిగులు పడకో, ధైర్యం కలిగి ఉండు. రేలియా మోరా జంద్రే ఖేలియని కిషాదారా బీకా బరవే. థ్యాంక్ యూ జీసస్. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, గొప్ప విడుదల కలుగజేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని యొక్క కార్యాలు మీరు చూస్తున్నారు కదా. ఎవరు ఏ సమస్యలో ఉన్నా సరే వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. కాల్ కలిసిందే అంటే నీ సమస్య నుండి విడుదల కలుగుతుందని గుర్తుపెట్టుకోండి. రిమాలియారో రక్షందరవే, హల్లెలూయా. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, మీ ప్రాంతంలో సేవా పరిచర్యకు సేవకుడు లేకపోతే వెంటనే కాల్ చేయండి. ఖచ్చితంగా మీ ప్రాంతానికి సేవకులను పంపించబోతున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగే ఈ పరిచర్య ఎంతో ఆశీర్వాదకరంగా జరుగుతుంది. ఈ పరిచర్యకు మీకు ప్రేరేపణ కలిగితే తప్పకుండా మీ ఆర్థిక సహకారాన్ని అందించండి. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించబోతున్నాడు. ఆయన ప్రణాళికలో నుంచి మిమ్మల్ని దీవించబోతున్నాడు. అలాగే మందిరం నిర్మాణంలో ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, 3 సంవత్సరాలుగా మందిరం నిర్మాణం జరుగుతుంది. ఫౌండేషన్ మీదే ఆగి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు నిన్ను ప్రేరేపిస్తే ఖచ్చితంగా ఆ నిర్మాణంలో మీ చేతులు కలపండి. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించాలనుకుంటున్నాడు. మందిర నిర్మాణంలో ఎవరైతే మీ చేతులు కలుపుతారో మీ కుటుంబాలు, మీ పిల్లలు బహుగా దీవించబడుతున్నారు. ఆమేన్. కాబట్టి తప్పకుండా మీ ఆర్థిక సహకారాన్ని అందించండి. గొప్ప దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. దురాత్మ శక్తులతో పీడింపబడుతున్నారా? కుదరని రోగముల చేత బాధపడుతున్నారా? చేతబడి శక్తులతో నలిగిపోతున్నారా? ఎటువంటి సమస్యలో నలిగిపోతున్నా, ఎటువంటి బాధలో నలిగిపోతూ కృంగిపోతున్నా, దైవజనులు ప్రవక్త సియోను రాజు గారిని వ్యక్తిగతంగా కలిసి ప్రార్థన చేయించుకొని గొప్ప విడుదల పొంది వెళ్ళండి. దైవజనులు ప్రవక్త సియోను రాజు గారిని వ్యక్తిగతంగా కలవాలి అనుకుంటే హైదరాబాద్లో కలవచ్చు, అలాగే అమలాపురంలో కలవచ్చు. దేవుడు దైవజనుల ద్వారా మహత్తరమైన కార్యాలు మీ జీవితంలో చేయబోతున్నారు. దేవుడు మీకు విడుదల ఇస్తున్నారు. రండి, విడుదల పొంది వెళ్ళండి. మా అడ్రస్ ప్రవక్త డి సియోను రాజు, గెత్సెమనే వనం, పొన్నాడ పోస్ట్, యు కొత్తపల్లి మండల్, కాకినాడ 533448, ఆంధ్రప్రదేశ్. మా మొబైల్ నంబర్ 9849130812.